ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఆగస్టు నెలలో వివాహానికి, నిశ్చయ తాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి శుభముహూర్తపు తేదీలేమిటో పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వార, నక్షత్రంతో సహా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఆగస్టు నెల అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియ తిథి మొదలుకొని శ్రావణ బహుళ తదియ తిథి వరకు ఈ ఆగస్టు నెల అనేది ఉన్నదండి. ఈ ఆగస్టు నెలలో 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆషాఢ మాసం అనేది ఉన్నది. 13వ తేదీ నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ ఆగస్టు నెల అనేది ఆషాఢ మాసం, శ్రావణ మాసం 2 మాసాలు కలిసిన నెల. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 1 నుండి 12 వరకు ఆషాఢ మాసంతో పాటు గురుమౌఢ్యం కూడా ఉందండి. కాబట్టి వివాహానికి, నిశ్చయ తాంబూలాలకు ముహూర్తాలు అనేవి లేవు. పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో వివాహానికి, నిశ్చయ తాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, ఒడిబియ్యం పోయటానికి శుభముహూర్త తేదీలు ఏమిటో పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఆగస్టు 1 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఆషాఢ బహుళ తదియ తిథి అండి. ఈ తదియ తిథి అనేది రాత్రి 9:52 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 2 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి రాత్రి 9:42 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు విశేషంగా ఉజ్జయిని మహంకాళి జాతర, సికింద్రాబాద్ బోనాలండి. అలాగే ఈరోజు సంకటాలను తొలగించే ఆ సంకటమోచన్ని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. ఆగస్టు 3 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 4 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఆగస్టు 5 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి సప్తమి తిథి సాయంత్రం 6:04 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవండి. ఆగస్టు 6 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అష్టమి తిథి సాయంత్రం 4:06 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు లేవండి. ఆగస్టు 7 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు పెళ్లి చూపులకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఆగస్టు 8 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి దశమి తిథి ఉదయం 11:40 వరకు ఉందండి. తర్వాత నుండి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా పెళ్లి చూపులకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఆగస్టు 9 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి ఉదయం 9:15 వరకే ఉందండి. తర్వాత నుండి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు విశేషంగా మహంకాళి జాతర, హైదరాబాద్ బోనాలు, అలాగే కామిక ఏకాదశి. ఈరోజు పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 10 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి ఉదయం 6:47 వరకే ఉందండి. తర్వాత నుండి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఈరోజు మొత్తంగా ద్వాదశి, త్రయోదశి 2 తిథులు కలుస్తున్నాయండి. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవండి. ఆగస్టు 11 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఆగస్టు 12 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అమావాస్య తిథి. ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య తిథి అండి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజుతో ఆషాఢ మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఈరోజు విశేషంగా చుక్కల అమావాస్య అండి. అలాగే ఈ రోజుతో గురుమౌఢ్యం అనేది ముగిసిపోతుంది. ఆగస్టు 13 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల పాడ్యమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా శుభముహూర్తాలు అనేవి లేవండి. ఆగస్టు 14 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 15 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా భారత స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నిశ్చయ తాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది.
ఆగస్టు 16 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 17 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా నాగుల పంచమి. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 18 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఆగస్టు 19 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, రాత్రి 8:40 వరకు ఉందండి. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 20 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. అష్టమి తిథి రాత్రి 10:06 వరకు ఉంది. కాబట్టి ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఆగస్టు 21 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే 2వ శ్రావణ శుక్రవారం. కాబట్టి ఈరోజు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, ఒడిబియ్యం పోయడానికి, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 22 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి దశమి తిథి, రాత్రి 1:50 వరకు ఉంది. అంటే ఈరోజు పూర్తిగా దశమి తిథి ఉంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 23 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 24 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 25 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి అండి. ఈరోజు త్రయోదశి తిథి అనేది పూర్తిగా ఉంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి అంత అనుకూలం కాదు. ఆగస్టు 26 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి ఉదయం 7:30 వరకే ఉందండి. తర్వాత నుండి చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 27 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 8:44 వరకే ఉందండి. తర్వాత నుండి పౌర్ణమి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 28 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి ఉదయం 9:34 వరకే ఉందండి. తర్వాత శ్రావణ బహుళ పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు విశేషంగా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగను జరుపుకున్నాము. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉందండి. ఆగస్టు 29 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి శ్రావణ బహుళ పాడ్యమి తిథి ఉదయం 9:50 వరకే ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు వివాహానికి, నిశ్చయితాంబూలాలకు అనుకూలంగా లేదండి. ఈరోజు పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 30 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి విధియా తిథి ఉదయం 9:36 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి చాలా బాగుందండి. ఆగస్టు 31 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి చాలా బాగుందండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, ఒడిబియ్యం పోయడానికి మంచి రోజులు. నా ప్రీవియస్ వీడియోలో ఆగస్టు నెలలో గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మంచి రోజులు ఏమిటో పూర్తి వివరాలు తెలియజేశానండి. తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుందండి. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.